నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. బాబాసాహెబ్ బీసీలకు ఏం చేశారు అనే అంశం పైన రెండవ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. మనతో డాక్టర్ పవన్ ఉపాలి వారు ఉన్నారు. వారిని రెండవ భాగం గురించి ఇంటర్వ్యూ, గత భాగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కొనసాగుతుంది. ముందుగా బాబాసాహెబ్ ఒక్కరే కాకుండా ఓబీసీలకు ఇతర నాయకులు ఎవరెవరు ఓబీసీల రిజర్వేషన్పై సహాయం చేశారు లేక సామాజిక ఉద్యమంలో పాల్గొన్నారో ఆ విషయాలు తెలియజేయమని కోరుతున్నాను. ఈ ఆధునిక విప్లవం లేదా ఆధునిక కులరహిత సమాజం కోసం గతంలో ఈ ఉద్యమాన్ని వర్ధమాన మహావీరుడు, తర్వాత గౌతమ బుద్ధుల వారు, తర్వాత కబీర్ గారు, ఇలా చాలామంది పూర్వకాలంలో చేశారు. తర్వాత దీన్ని పునఃప్రారంభించినటువంటి వ్యక్తుల్లో మనం ఛత్రపతి శివాజీ గారు, బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహారాజు, ఆయన వంశస్థులు గైక్వాడ్ మహారాజు గారు, తర్వాత బరోడా మహారాజు సాహు మహారాజు గారు, వీరిని గుర్తించి వీరు మన కోసం సహకరించారని మొట్టమొదటి ఛత్రపతి శివాజీ పూలే జయంతిని వారి సమాధి దగ్గరికి వెళ్ళి జరిపి ఛత్రపతి శివాజీ చరిత్రని మొట్టమొదటిసారి గతించిపోయినటువంటి చరిత్రని మన ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప మహానాయకుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, తర్వాత మన పెరియార్ రామస్వామి గారు, తర్వాత నారాయణ గురువు గారు, తర్వాత తమిళనాడులో అయ్యంగార్ గారు, అలాగే చాలామంది బీసీలు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమేనండి ఇదంతా. ఇందులో సాహు మహారాజు గారు రిజర్వేషన్ల విధానాన్ని భారతదేశంలో మొదలుపెట్టారు. అప్పటి ఆయన సంస్థానంలో ఉన్నటువంటి అనేక మంది ఈ రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకించినటువంటి ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా ఆయన ఉద్యోగాల నుంచి తొలగించి రాజ్య వ్యతిరేకత లేకపోతే రాజ్యం కూలిపోద్దని ఎంత బెదిరించినప్పటికీ కూడా చాలామంది నిర్ణయాలను వ్యతిరేకించి ఆయన రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారు పెట్టినటువంటి పాఠశాలలో అంబేద్కర్ గారి నాన్నగారు చదువుకుని తర్వాత ఆయన బ్రిటిష్ సైన్యంలో సర్దార్గా ఆయన ఉద్యోగాన్ని చేసి తర్వాత అంబేద్కర్ గారు సాహు మహారాజ్ గారు కల్పించినటువంటి స్కాలర్షిప్ ద్వారా ఆయన చదువుకుని ఒక ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ 1927లో మహారాష్ట్రలో జరిగినటువంటి సాహు మహారాజ్ గారు ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్లో సాహు మహారాజ్ గారు ఇక నుంచి మీ అందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అంటే ఇప్పుడున్న టెర్మినాలజీ ఇవంతా కలిపితే ఆ రోజున డిప్రెస్డ్ క్లాస్, ఈ డిప్రెస్డ్ క్లాస్ ప్రజలందరికీ కూడా ఇక నుంచి నాయకత్వం వహించేటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఆ రోజున ఆ మీటింగ్లో బహిరంగంగా ప్రకటన జరిగింది. ఆ తర్వాత నుంచి మనం ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించుకోగలుగుతున్నాం. అనేక మంది నాయకులు ఈ బీసీ ఉద్యమాన్ని లేదా ఈ కులరహిత సమాజ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులు బీసీలే మొదలుపెట్టారండి. తర్వాత దీన్ని చాలామంది మూల నివాసీలు అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు వరకు కూడా ఓబీసీ రిజర్వేషన్స్ ఎలా వచ్చినాయి, దాన్ని ఆర్టికల్ 10 చాలా ముఖ్యమైన అంశంగా, ముసాయిదాలో రాయబడిన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవిగా, ఓబీసీలకు బాబాసాహెబ్ ఏం చేశారో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ముసాయిదా రాజ్యాంగంలో, చిత్తుప్రతి రాజ్యాంగంలో ఆర్టికల్ 10, 11 చదివితేనే పూర్తి అవగాహన అవుతుంది. ఇవన్నీ
చదవకుండా కేవలం విష ప్రచారం చేయడానికి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. దాన్ని అడ్డుకుంటానికే డాక్టర్ పవన్ ఉపాలి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అంటే ఇవి ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ఆర్టికల్ 15(4), 16(4) ఉన్నాయి. వాటిలో ఏమని ఉందంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుతనం ఉన్న కులాలు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. కానీ ఈ రోజున ఈడబ్ల్యూఎస్ పేరుతో ఆర్టికల్ 15(6), 16(6) అన్న దాన్ని జోడించి ఈ రిజర్వేషన్లకు ఆటంకపరుస్తున్న శక్తుల పైన ఎందుకు బీసీ సమాజం తిరుగుబాటు చేయట్లేదన్న విషయాలను నేను తెలియచేయమని కోరుతున్నాను. నిజానికి నేను చేసేది పూలే గారు చెప్పినటువంటి సత్యాన్వేషణ, సత్య శోధన సమాజం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన ప్రజల్ని నిర్దేశించి నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద ఆయన ఎప్పుడు కూడా చెప్పింది, గౌతమ్ బుద్ధుల వారు చెప్పింది ఏంటంటే సత్య శోధన చేయమన్నారు. అందు గురించి ఆయన సత్య శోధక సమాజ్ అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించారు. ఈ సత్య శోధన అనేటువంటిది మనం నిరంతరం బీసీలు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే వారికి జరిగిన అన్యాయం ఏమిటి, అలాగే ఇప్పుడున్న ఈ జరిగినటువంటి పరిష్కారానికి, జరిగినటువంటి అన్యాయానికి మనం పరిష్కారాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా మనం న్యాయం వైపు పయనించాలి, ఏ విధంగా మనం సమాజం వైపు పయనించాలంటే సత్యశోధన అనేది ప్రతి బీసీ వ్యక్తి అలవరుచుకోవాలనేది నా విజ్ఞప్తి అండి. ఎవరో చెప్పేటువంటి కళ్ళబొల్లి విషయాలు కానీ, ఆధారం లేనిటువంటి విషయాలను కానీ నమ్మకుండా, ఒకవేళ నమ్మినట్టయితే మళ్ళీ పునః పరిశీలన చేసుకుని, మళ్ళీ సత్యాన్వేషణ చేసుకుని సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు మన సుదర్శన్ గారు అడిగింది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్లకి చిన్న తేడా ఏంటంటే బీసీలకి రిజర్వేషన్లకు అమలు పరచడానికి వచ్చేసరికి అసలు బీసీలు ఎవరో, బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి అనే విషయాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ అసలు బీసీలు ఎవరు అనేటువంటి ప్రశ్న మళ్ళీ మొదటి కాడి నుంచి, అంటే కథ అంతా విన్న తర్వాత మళ్ళీ మొదటి కాడి నుంచి ఈ కథలో హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో అని అడిగినట్లుగా మళ్ళీ కథ మొదటి కాడి నుంచి బీసీలు ఎవరు అనేటువంటి ప్రశ్న సంధిస్తూ వచ్చారండి. ఈ లిస్టు వస్తేనే మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం అనేటువంటిది బీసీలకు ఉన్నటువంటి ప్రశ్న. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వీక్నెస్ ఏంటనేది నిరూపించుకోవాల్సిన పని లేదు. ముందు వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్తే వాళ్ళు రిజర్వేషన్ పొందేయచ్చు. వాళ్ళ జనాభా ఎంత ఉన్నారు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సోషల్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇన్ఈక్వాలిటీ ఏంటి అనేటువంటిది ఏమి నిరూపించబడకుండానే మేము వెనుకబడిన వారం అని చెప్పి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా రిజర్వేషన్లు వాళ్ళకి 10% అమలు చేయడం అనేది జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ అమలు చేయడం అనేది మెరిట్కి దెబ్బతింటుందని ఏ సుప్రీంకోర్టు అయితే ఇచ్చిందో ఆ తీర్పుని దెబ్బ కొట్టే విధంగా, లేకపోతే ఆ మెరిట్ అనేటువంటి దాన్ని ఆర్గ్యుమెంట్కి భంగపరిచే విధంగా మళ్ళీ 10% అదనమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలండి. అంటే బీసీ రిజర్వేషన్ నేను పొందాలంటే నా కులాలన్నింటినీ లెక్కించబడాలి. అలాగే లెక్కించబడితేనే కానీ బీసీ రిజర్వేషన్ పొందడానికి అవకాశం లేకుండా చేశారు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే నా కులాలు కానీ, నా మతాలు కానీ, ఏ కులాల్లో ఉన్నానని కానీ ఏమీ లెక్కించబడక్కర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు బీసీ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని లేదా ఒక కులాన్ని లేదా ఒక వర్గాన్ని ఏ విధంగా చేరుస్తారనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రాష్ట్రంలో రాష్ట్ర విద్యా పురోగతిని బట్టి, అంటే ఎడ్యుకేషన్ శాతం ఈ రాష్ట్రంలో 100 మంది వ్యక్తుల్లో 30% చదువుకున్నారంటే 30% ఎడ్యుకేషన్ ఉన్నట్టండి. రాష్ట్ర విద్యా
విద్యా పర్సంటేజ్ అనేది 30% ఉంటే ఈ పర్సంటేజ్ కంటే తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వర్గాలను కానీ కులాలను కానీ బ్యాక్వర్డ్నెస్లోకి కలుపుతారండి. బ్యాక్వర్డ్ కులాల కింద పరిగణిస్తారు. అంటే రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర జనాభా 100 అయితే 100లో ఆ 100లో చదువుకున్నటువంటి వారు 30 మంది ఉన్నట్టయితే, అలాగే ఇప్పుడు ఏదైనా ఒక కులం ఉంటే ఆ కులంలో 100 మంది వ్యక్తులు ఉంటే అందుట్లో చదువుకున్న వారు 40 మంది ఉంటే వారు అప్పర్ క్యాస్ట్ కింద ఫార్వర్డ్ క్యాస్ట్ కింద కన్సిడర్ చేయబడతారు. ఆ 100 మందిలో 30% కంటే తక్కువ మంది ఒక 20 మందో ఒక 10 మందో ఉన్నట్టయితే 10% ఉన్నట్టయితే వారిని బ్యాక్వర్డ్ కమ్యూనిటీల కింద పరిశీలించబడతారు. ఇలాగా కేవలం విద్యను బట్టే కాదండి, ఆ కులంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నటువంటి వ్యక్తులను బట్టి, వారి ఇళ్లకు ఉన్నటువంటి రోడ్లు, వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న రోడ్లను బట్టి, వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నటువంటి కరెంటు ఫెసిలిటీని బట్టి, వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న టెలిఫోన్ కనెక్షన్లు బట్టి కూడా ఈ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది బేరీజ్ వేయడం అనేటువంటి జరుగుద్ది. ఇన్ని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటేనే కానీ బ్యాక్వర్డ్నెస్ సర్టిఫికేట్ అనేది రాదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటికి ఇవన్నీ పరిగణలోనికి తీసుకోవాల్సిన పని లేదు. వారి యొక్క ఎకనామికల్ వారి కులంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ కంటే విద్యా పర్సంటేజ్ కమిషన్ కంటే ఆ కులంలో 40%, 50% విద్యావంతులు ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క వ్యక్తి నేను పేద వ్యక్తిని వీకర్ సెక్షన్ అని సర్టిఫికేట్ తెచ్చుకుని వారు రిజర్వేషన్ పొందే అవకాశం ఉందండి. ఈ విధంగా ఆ బీసీలకి రిజర్వేషన్ల అమల్లో చాలా మోసం జరుగుతుంది, మోసం జరిగిందనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను సార్. అలాగే ఇప్పుడు చాలా కులాలు అంటే మనకి కొంత మేరకు షెడ్యూల్ కాస్ట్లో 1664, షెడ్యూల్ ట్రైబ్లో 427, లేక ఓబీసీలో 3900, ఈ కులాలే కాకుండా ఇంకా గుర్తించబడని డినోటిఫైయింగ్ ఉన్నారు. వారి గురించి, వారి ప్రాతినిధ్యం గురించి, ఇంకా మనుషులుగా గుర్తించని వారి గురించి మన సమాజం ఇప్పటికైనా ఏ విధంగా వారిని జాగృతం చేయాలి, ఈ అంశాలు తెలియజేయాలి. అంటే ఇది గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు సూపర్ న్యూమరీ సీట్ల ద్వారా 20% రిజర్వేషన్ కల్పిస్తామని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారండి. అప్పుడు బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తామని. అప్పుడు చాలా దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు, కొన్ని ఉద్యమాలు, కొన్ని పార్టీలు అందరూ కూడా ఈ విధానాన్ని సూపర్ న్యూమరీ సీట్లు కల్పించి బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసును ఫైల్ చేశారండి. ఇది మెరిట్ని దెబ్బతీస్తుంది, భారతదేశ అభివృద్ధిని దెబ్బతీస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఈ ఆర్గ్యుమెంట్ని వివరించినప్పుడు తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ని మళ్ళీ పునఃపరిశీలించి వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పినప్పుడు భారత ప్రభుత్వం చెప్పినటువంటి అంశం ఏంటంటే, భారతదేశంలో సుమారుగా మనం అనుకున్నట్టు 3900 కులాలు కాదండి. భారతదేశం ఇంచుమించుగా అనాథరైజ్డ్గా, ప్రభుత్వమే అనాథరైజ్డ్గా గుర్తించినటువంటి కులాలు సుమారు 40,000 కులాలను గుర్తించామని చెప్పారండి సుప్రీంకోర్టుకి. ఆ 40,000 కులాల్లో 100 మంది కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు చాలా వేల సంఖ్యలో ఉన్నాయని, ఆ కులాలకి 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కులాలకి ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించాలో అర్థం కావట్లేదని, కాబట్టి మేము ఈ కులాలకి రిజర్వేషన్లు కల్పించలేమని, ఈ బీసీ రిజర్వేషన్లు మేము అమలు చేయలేమని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వారి ఆర్గ్యుమెంట్ని వివరించడం వలన మనకి ఈ రిజర్వేషన్లు అనేటువంటివి అమలు కావట్లేదండి సరైన విధానంలో. కానీ ఈ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కులాలని మనం డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం అంతరించిపోతున్నటువంటి జాతుల్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మన దేశానికి చాలా అవసరం ఉందండి. ఎందుకంటే వారికి ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకమైనటువంటి జీన్స్ ఉంటాయి. ఇవి పరిణామంలో ఎవల్యూషనరీ క్రమంలో ఈ జీన్స్ అనేటువంటి చాలా అవసరం ఉంటుంది. ఇలాగ అంతరించిపోతున్న కులాలకు ప్రత్యేకమైనటువంటి రాయితీల ద్వారా కానీ,
ప్రత్యేకమైనటువంటి హక్కులు రిజర్వేషన్ ద్వారా కానీ వీరిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే. అలాగే ఇప్పుడు మనకి ఓబీసీలలో ముఖ్యంగా సేవా కులాలు ఉన్నాయి. ప్రధానంగా వృత్తి కులాలు, వాళ్ళకి ప్రొఫెషన్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఆధునిక పారిశ్రామీకరణ లేక ఆధునీకరణ వీటి ద్వారా పాత వృత్తులు చేసుకునేవారు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. చాలా చోట్ల ఇప్పుడు ఉదాహరణకి వడ్డర్లు, ఉప్పర్లు, వీళ్ళు మట్టి పని చేస్తారు. ఈ మట్టి పని శారీరక శ్రమ ద్వారా చేసే బదులు వాటి బదులు బుల్డోజర్స్, జేసీబీలు ఇవన్నీ కూడా వచ్చినాయి ఒక్కలైన్. వీటి వలన వాళ్ళ బతుకు తెరువు చాలా కష్టమైపోతుంది పారిశ్రామిక. ఈ సమస్యను అధిగమించడానికి బీసీలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలా చిన్నదైనప్పటికీ కూడా దీనికి తీసుకోవాల్సినటువంటి అంశాలు చాలా పరిగణించాల్సింది ఉందండి. అసలు మన భారతదేశం రాజ్యాంగం ప్రజాస్వామ్య లక్ష్యాలైనటువంటి ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్య లక్ష్యాలు ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం, న్యాయపరమైనటువంటి సమానత్వం కోసం ఈ ప్రజాస్వామ్య లక్ష్యాలను సాధించడం కోసం మనం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాన్ని, పార్లమెంటుని, న్యాయ వ్యవస్థని, ఎంప్లాయ్మెంట్ వ్యవస్థని ఏర్పరచుకుని మనం ఈ ప్రజాస్వామ్య విధానాన్ని ఫాలో అవుతున్నాం. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మనం రాజ్యాంగ లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నాం, ఆర్థిక సమానత్వాన్ని ఎంతవరకు సాధించాం, సామాజిక సమానత్వాన్ని ఎంతవరకు సాధించాం అనేటువంటి పునఃపరిశీలన లేకపోతే అనేటువంటి కార్యక్రమాలు ఈ రోజు వరకు మన భారత ప్రభుత్వం చేపట్టలేదండి. ఎంతసేపు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని రివిజన్ చేయడం, లేకపోతే రాజ్యాంగాన్ని సవరణ చేయడం, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేయాలనడం. చాలామంది రాజ్యాంగాలు రాశారు. మోతీలాల్ నెహ్రూ గారు ఒక రాజ్యాంగం రాశారు. అది నచ్చకే ముస్లిం లీగులు అందరూ కూడా ఎటువంటి హక్కులు లేవని చెప్పి ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని చెప్పి ఉద్యమం చేసి ముస్లిం లీగ్ పార్టీ అనేది ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన దేశం కోసం విడిపోయారు. అలాగే అనేక రాజ్యాంగాలు రాశారు. ఈ రాజ్యాంగాలు ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అనేక జాతులు, నానా జాతులుగా ఉన్నటువంటి, అనేక కులాలుగా ఉన్నటువంటి, అనేక మతాలుగా ఉన్నటువంటి, అనేక సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశానికి ఇప్పటికైనా నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇవి ఉన్న రాజ్యాంగం నచ్చకపోతే మీరు కొత్త రాజ్యాంగం రాయండి. వీళ్ళందరినీ కలిపి ఉంచి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లాగా ఏదైతే ఒక వేరు వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద వేరుకి చుట్టూ ఉన్నటువంటి పిల్ల వేరులాగా ఈ సమాజాన్ని అంతటినీ కలిపి ఉంచి ఒక తల్లి బిడ్డల్లాగా ఉంచేటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక రాజ్యాంగాన్ని లిఖించినట్టయితే తప్పనిసరిగా అందరం ఫాలో అవ్వాల్సిందే. కానీ మాటలతోటి మాత్రమే వాటిని చూపిస్తున్నారు. చేతల్లోకి వచ్చేసరికి వీటన్నిటిని అమలు చేయట్లేదు. ఇందులో రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి అంతరాల కంటే ధనిక, పేద, లేకపోతే అగ్రవర్ణ, లేకపోతే నిమ్న జాతుల, లేకపోతే ప్రాంతీయ మన డిమానిటేషన్ విషయానికి వచ్చేసరికి ప్రాంతీయ భేదం వచ్చింది. అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటువంటి భేదం అనేటువంటిది వచ్చింది. ఈ ప్రాంతీయ భేదాలు మరింత ఎక్కువ అవుతున్నాయి తప్పితే మనం రాజ్యాంగ లక్ష్యాలని సంపాదించుకోలేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణాన్ని మనం అన్వేషణ చేసి వెతికి పట్టుకోవాల్సిందే. ఒకప్పుడు చేనేత బట్టల వ్యాపారం అంతా చేనేత కార్మికుల చేతుల్లో ఉండేది. అది ఇప్పుడు కార్పొరేటు రంగంలో అందరూ షాపింగ్ మాల్స్ రూపంలో దీన్ని అమలు చేయడం వలన ఈ బట్టలకి ఈ చేనేత కార్మికులు నష్టపోతున్నారు. విదేశీ వస్త్రాలని, విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి దుస్తుల్ని ఫ్యాషన్గా మాత్రమే ఎక్కువగా వాటిని కొనుగోలు చేస్తూ ప్రజలు మన దేశ సంపదని, మన దేశ పౌరుల యొక్క ఆర్థిక విధానాన్ని దెబ్బకొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు ఏదైనా ఒక చిన్న వస్తువు తయారు చేయాలంటే, ఒక గ్లాస్ తయారు చేయాలన్నా, చిన్న బంగారం, ఇంతకుముందు విశ్వబ్రాహ్మణులు లేదా కంసాలు ఉండేవాళ్ళు,
వాళ్ళ ఇంటి దగ్గర చాలా వెండి వస్తువులు బంగారు వస్తువులు తయారు చేసి ఇప్పుడు ఆ సిస్టమ్ పోయి అందరూ జ్యువెలరీ కంపెనీలు పెద్ద పెద్ద జ్యువెలరీ కంపెనీలు పెట్టారు. వీటిని ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అనేక షాపింగ్ మాల్స్లు ఇప్పుడు ఇనార్బిటల్ మాల్కి లేకపోతే లూలు మాల్కి వీటికి వేల సంఖ్యలో లక్షల కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు భూములు షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి లోన్లు అన్నీ ఇచ్చి చెప్తున్న పేరేంటంటే మేము 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కాదని అంటలేదు, అది మంచి పనే. కానీ ఈ క్రమంలో తెలియకుండా ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే 3,000 ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేస్తున్నమాట నిజమే, కానీ వెనకాల 30,000 మందికి అన్ఎంప్లాయ్మెంట్లు తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని యొక్క డిసడ్వాంటేజ్ని పరిశీలించి ఈ కులాలను కూడా పరిరక్షిస్తూ ఈ కులాల యొక్క ఉత్పత్తులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఈ కులాలకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కులాల యొక్క ఉత్పత్తుల్ని భారతదేశ ఉత్పత్తుల్ని అందరూ కొనుగోలు చేస్తేనే కానీ దీనికి ప్రత్యేకమైన రాయితీలు కార్పొరేషన్ల ద్వారా ఆర్టికల్ 46ని ప్రభుత్వం పూర్తిగా ఎంకరేజ్ చేయాల్సిందే అని నేను కోరుకుంటున్నానండి. ఇంకా అనేక విధానాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా, ఎందుకంటే మనం భారత రాజ్యాంగాన్ని ఆర్థిక సమానత్వం కోసం రాసుకున్నాం కానీ ఆర్థిక విభేదాలను సృష్టించడం కోసం రాసుకోలేదు. ఏ ప్రభుత్వం అయినా ఏ జీవోని రిలీజ్ చేసినప్పుడు వారు రాజ్యాంగంలో ఏ అధికారిని ఫాలో అవుతున్నారనేది తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ కంపెనీకైనా మీరు నిధులు ఇస్తున్నారంటే ఏ రాజ్యాంగంలో ఏ ప్రాతిపదికన ఇస్తున్నారనేది, ఏ ఆర్టికల్ని అనుసరించి ఇస్తున్నారనేది మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం అనేక మందికి కాంట్రాక్టులు ఇస్తుంది. ఈ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ విధానాన్ని బీసీలకి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసి అనేక మందికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే అనేక కంపెనీలు బీసీల చేత ఏర్పాటు చేయించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఫ్యాక్టరీలను ఏర్పరచడంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎంతసేపు విదేశీ కంపెనీలను ప్రోత్సహించడమే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలను ప్రోత్సహించడమే కాకుండా అదే ఉత్పత్తుల్ని మన రాష్ట్ర ప్రజలు ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని, ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యాలైన ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించాలని నేను ప్రభుత్వాలని అందరినీ కూడా వేడుకుంటున్నానండి. ఇందాక పొరపాటున డిమానిటైజేషన్ అని వచ్చింది, కాదు డీలిమిటేషను, అది పొరపాటుగా వచ్చింది. కానీ డీలిమిటేషన్ వలన ప్రాతినిధ్యం అనేది జనాభా దమాషాని లెక్కించకుండా ముందుగానే చేయటం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అలాగే కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఏం లేదు. మనకి రాజ్యాంగంలో ఎప్పటికప్పటికి మన అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. కొత్త అంశాన్ని ఇప్పటికీ 118, 120 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. కనుక ఉన్న రాజ్యాంగం ఇంకా మెరుగుపరుచుకుంటానికి ఇంకా బుద్ధుడు కూడా చెప్పాడు ఏమని, నేను చెప్పానని మీరెవరు దాన్ని ఫాలో అక్కర్లేదు, ఏది సత్యానికి హేతువుకి నిలబడుతుందో దానిని కొనసాగించడానికి ఇంకా అదనంగా ఏదన్నా తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఈ రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ చాప్టర్స్లో పొందుపరిచిన బాబాసాహెబ్ రిప్రజెంటేషన్ ప్రాతినిధ్య హక్కుని ఆర్టికల్ 15(4), 16(4) తొలగించి కొత్త రాజ్యాంగాన్ని రాయటానికి ఆర్ఎస్ఎస్ ఒక చిత్తుప్రతిని ఆల్రెడీ తయారు చేసింది. వాళ్ళ ప్రాబల్యం పెరిగినప్పుడు దాన్ని పార్లమెంట్లో తీసుకువచ్చి ఈ రాజ్యాంగానికి బదులుగా వాళ్ళ మనువాద రాజ్యాంగాన్ని రాయటానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని తప్పనిసరిగా ఈ దేశ మూల నివాసులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఫండమెంటల్ చాప్టర్స్లో ఉన్న ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ఉన్న ఏ అంశాన్ని తీయటం, తొలగించటం సాధ్యం కానే కాదు. ఈ విషయం వాళ్ళకి తెలిసే రాజ్యాంగాన్ని రాయటానికి, కొత్త రాజ్యాంగం రాయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ప్రాథమిక దశలోనే దాన్ని మనం తొలగించాల్సిన కూడా అవసరం ఉంది. అలాగే
ఇప్పుడు బీసీలు ఐడియాలజీ ప్రకారం, అంటే ఇప్పుడు భారతదేశంలో 2 ఐడియాలజీ తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఒకటి మనువాద భావజాలం, రెండవది పూలే అంబేద్కర్ భావజాలం. దీనిని ఏ భావజాలాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఎలాగా ప్రచారం చేయాలో తెలియదు. భావజాలానికి వచ్చేసరికి ఏ సిద్ధాంతానికైనా 3 అంశాలు ప్రధానంగా ఉండాలండి. ఇవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటివి. అదేవిధంగా ఒకటి, భావజాలం ఏదైనా కానీ అది నలుగురిని కలిపి ఉంచగలిగి ఈ సమాజానికి తరతరాలు ఉపయోగపడే విధమైనటువంటి భావజాలాన్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా అనేక వ్యక్తుల మధ్య చిచ్చును రేపేటటువంటి భావజాలం ఈనాటికి ఎప్పటికీ కూడా శ్రేయస్కరమైనది కాదు. ఎందుకంటే విభేదాలతోటి, ద్వేషాలతోటి, అది మతపరమైనటువంటిదైనా, కులపరమైనటువంటిదైనా, వర్గపరమైనటువంటిదైనా, ఎటువంటి ద్వేషాలను రెచ్చగొట్టేసరికి యుద్ధం ద్వారా లేకపోతే రక్తపాతం ద్వారా మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించలేమండి. ఎవరు కూడా జీవించలేరు. కొన్ని అంశాల ప్రకారం ఇటువంటి విద్వేషాలు ఎలాంటివే ఉంటే గనక ఈ భూమి మీద మానవుడు జీవించడానికి అతి తక్కువ కాలమే ఉంటుందండి. కేవలం 300 నుంచి 500 సంవత్సరాల కాలంలోనే ఈ భూమి మీద మనుషులు అంతమైపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. వీటిని అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేటువంటి భావజాలం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం, దాన్ని ప్రచారం చేసుకుని ఈ సంఘ జీవనానికి ఉపయోగపడేటువంటి భావజాలాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలండి. రెండవది, ఆ భావజాలం కోసం పోరాటం చేయగలిగే వ్యక్తుల్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని యొక్క ఒకవేళ ఆ భావజాలాన్ని డెవలప్ చేసుకోకపోతే ఏ విధంగా తరతరాలుగా మనం బానిసలుగా ఉన్నామో మన తర్వాత తరం వారు కూడా అనేక తరతరాలుగా బానిసలుగా ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సమానత్వాన్ని బోధించేటువంటి వ్యక్తుల్ని చాకచక్యంగా ఆయుధాన్ని పట్టుకోకుండా, కేవలం బుద్ధుడు, అంబేద్కర్ గారు, పూలే గారు కేవలం ఆయుధాలను పట్టుకోకుండా, ఎటువంటి గొడవలు చేయకుండా, ఎటువంటి ప్రాణహింసని చేయకుండా, కేవలం తమ నాలెడ్జ్ ద్వారా, వారికి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా, వారికి ఉన్న మాటల ద్వారా ఈ ప్రపంచాన్ని ఏ విధంగా మార్చారో ఆ విధంగా మార్చగలిగేటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి వ్యక్తుల్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది కేవలం మళ్ళీ మూడో అంశం ఏంటంటే, ఈ భావజాలాన్ని ప్రోత్సహించడం కాదు, ప్రోత్సహించేటువంటి వ్యక్తులను తయారు చేసుకోవడమే కాదండి, దీన్ని నిరంతరం మనం ప్రచారం చేసుకోవాలండి. ఇది కేవలం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ప్రచారం చేసుకుంటే మన బాధ్యత అయిపోయినట్టు కాదు. ఏదో మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాం, వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి అని మనం అనుకోవడం లాంటిది కాదండి. ఇది కంపల్సరీగా ఇది కానీ అనేక వేల సంవత్సరాల పాటు ఇటువంటి భావజాలం ఏదైతే ఉందో, ఈ లక్షణాలు కలిగిన భావజాలం ఏదైతే ఉందో అది మన బుర్ర ద్వారా మనకి నష్టాన్ని కలిగించేదా, మనకి లాభాన్ని కలిగించేదా, మన సంఘానికి ఉపయోగపడేదా కాదా అనేటువంటి దాన్ని పరిశీలించి ఎవరి గారు సత్యాన్ని శోధించి ఆ నిర్ణయం ద్వారా ఈ భావజాలం ఏదైతే ఉందో, పూలే అంబేద్కర్ భావజాలం ఏదైతే ఉందో, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ యొక్క ఇంటర్వ్యూ 3వ భాగం తర్వాత ప్రారంభమవుతుంది, కొనసాగుతుంది. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఇంకా ఏ అంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ ద్వారా కానీ వ్యక్తిగతంగా మీరు తెలియచేయండి.